మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే తిరుమల శనివారం. ఇది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు రామయ్య అనే చాకలివాడి కలలోనికి వెంకటేశ్వర స్వామి ఎందుకు వచ్చాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, కష్టాలు పోతాయి, దరిద్రబాధలు పోతాయి, సమస్యలనేవి మీ దరి చేరవు. మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది, పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకానొకప్పుడు విజయపురి అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు ఎంతో ధర్మపరుడు, దైవభక్తి కలవాడు. ప్రతి ఏటా తిరుమల శనివారాలు ఎంతో వైభవంగా పూజలు, దాన ధర్మాలు చేసేవాడు. అదే రాజ్యంలో ఊరి చివర ఒక శిథిలమైన గుడిసెలో రామయ్య అనే చాకలివాడు నివసిస్తూ ఉండేవాడు. రామయ్య చాలా మంచివాడు, కష్టపడి పనిచేసేవాడు. కానీ అతని బ్రతుకు కష్టాల కడలి. రోజంతా నదీ తీరంలో బట్టలు ఉతికిన సాయంత్రానికి చేతికి వచ్చేవి కొన్ని రాగి నాణేలు మాత్రమే. అవి తన అనారోగ్యంతో బాధపడుతున్న భార్య కడుపు నింపడానికే సరిపోయేవి కావు. రామయ్యకు ఎన్ని కష్టాలు ఉన్నా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై అచంచలమైన భక్తి ఉండేది. తన కష్టాలన్నీ ఆ స్వామికే చెప్పుకునేవాడు. ఒక సంవత్సరం పవిత్రమైన తిరుమల శనివారాలు వచ్చాయి. రాజ్యంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. రాజు విక్రమసేనుడు తన కోటలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గొప్ప పండితులను పిలిచి నవధాన్యాలతో పట్టు వస్త్రాలతో స్వామివారికి అలంకరణ చేసి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నాడు. కానీ అదే సమయంలో రామయ్య గుడిసెలో మాత్రం విషాదం అలుముకుంది. ఆ రోజు ఉతకడానికి కూడా బట్టలు లేవు. ఇంట్లో వండుకోవడానికి గుప్పెడు బియ్యం కూడా లేవు. అతని భార్య జ్వరంతో మంచం పట్టింది. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఓ వెంకటేశ్వర, ఈరోజు నీకు ఎంతో ఇష్టమైన శనివారం. రాజుగారు నీకు బంగారు పళ్ళెంలో నైవేద్యం పెడుతూ ఉంటే నేను కనీసం నీకు వెలిగించడానికి దీపంలో నూనె కూడా కొనలేని దుస్థితిలో ఉన్నాను. నా భక్తి పేదది కావచ్చు, కానీ నా విశ్వాసం నిజమైనది స్వామి అని కన్నీళ్లతో స్వామిని ప్రార్థించాడు. అతను అలా బాధపడటం ఇష్టం లేక ఏదో ఒకటి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. నది ఒడ్డుకు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి తన గుడిసెలో ఒక మూలన ఆవు పేడతో అలికి బియ్యపిండితో స్వామివారి పాదాల ముగ్గు వేశాడు. ఆ పక్కనే దొరికిన ఒక అడవి పువ్వును తెచ్చి ఆ పాదాల వద్ద ఉంచాడు. తన దగ్గర ఉన్న ఒకే ఒక్క మట్టి ప్రమిదలో తన భార్య తలకు రాసుకునే కొద్దిపాటి కొబ్బరి నూనె పోసి పాత బట్టల నుండి తీసిన వత్తితో దీపం వెలిగించాడు. కళ్ళు మూసుకుని, స్వామి, నా దగ్గర నైవేద్యం పెట్టడానికి ఏమీ లేదు. నా కష్టాలే నీకు నైవేద్యంగా సమర్పిస్తున్నాను. నా భార్యను కాపాడు, ఈ పేదరికం నుండి గట్టెక్కించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. ఆ పూజకు అతని దగ్గర ఉన్నదల్లా స్వచ్ఛమైన భక్తి మాత్రమే. ఆ రాత్రి ఆకలితోనే ఆ దంపతులిద్దరూ నిద్రలోనికి జారుకున్నారు. అదే సమయంలో రాజు విక్రమసేనుడు కూడా తన పూజ ముగించుకుని ఆందోళనగా ఉన్నాడు. అతని రాజ్యంలో గత కొద్ది కాలంగా వర్షాలు పడటం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం ఏమిటో అర్థం కాక అతను కూడా స్వామివారిని పరిష్కారం చూపమని వేడుకున్నాడు. ఆ రాత్రి రామయ్యకు కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో కనిపించాడు. ఆ బ్రాహ్మణుడు చిరునవ్వుతో, రామయ్య, నీ నిస్వార్థ భక్తి తిరుమల కొండలకు చేరింది. నీ పూజకు నేను ప్రసన్నుడనయ్యాను. నీవు రోజు బట్టలు ఉతికే నది ఒడ్డున ఉన్న పెద్ద మర్రి చెట్టు మొదట్లో నీ అదృష్టం దాగి ఉంది. రేపు ఉదయాన్నే వెళ్ళి దాన్ని తీసుకో, నీ కష్టాలు తీరిపోతాయి అని చెప్పి అదృశ్యమయ్యాడు. రామయ్యకు మెలకువ వచ్చింది. అది కళా నిజమా అని నమ్మలేకపోయాడు. కానీ అతని మనసులో ఏదో తెలియని ఆశ చిగురించింది. తెల్లవారగానే ఎవరికీ చెప్పకుండా పరుగు పరుగున నది ఒడ్డున ఉన్న ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. స్వామి చెప్పిన చోట తవ్వటం ప్రారంభించాడు. కొద్దిసేపటికే అతని పారకు ఏదో గట్టిగా తగిలింది. ఆత్రంగా మట్టిని తీసి చూడగా అక్కడ ఒక పాతకాలపు రాగి బిందె కనిపించింది. దాన్ని చూసి రామయ్య ఆనందానికి అవధులు లేవు. అందులో ఖచ్చితంగా బంగారు నాణేలు ఉంటాయని ఊహించుకుంటూ దాన్ని మోసుకుని తన గుడిసెకు తీసుకుని వెళ్ళాడు. తన భార్యను నిద్రలేపి ఆ బిందెను ఆమె ముందు పెట్టాడు. ఇద్దరూ ఎంతో ఆశగా దాన్ని మూతను తెరిచారు. కానీ లోపల చూసి నిర్ఘాంతపోయారు.
అందులో బంగారు నాణాలకు బదులుగా వింతగా మెరుస్తున్న కొన్ని వందల విత్తనాలు, వాటితో పాటు వెంకటేశ్వర స్వామి యొక్క చిన్న నల్లరాతి విగ్రహం మాత్రమే ఉన్నాయి. రామయ్యకు తీవ్ర నిరాశ కలిగింది. స్వామి, ఇదేనా నీవు నాకిచ్చిన వరం? ఈ విత్తనాలతో నా ఆకలి ఎలా తీరుతుంది అని బాధపడ్డాడు. కానీ అతని భార్య, ఏడవకండి, ఆ స్వామి ఏదో ఒక కారణం లేకుండా ఇలా చేయడు. మన భక్తిని పరీక్షించడానికి కూడా ఇలా చేసి ఉండవచ్చు. ముందు ఈ విత్తనాల్లో నుండి ఒకదాన్ని మన పెరట్లో నాటి చూద్దాం అని చెప్పింది. భార్య మాటలలోని నమ్మకంతో రామయ్య ఆ విత్తనాలలో నుండి ఒకదాన్ని తీసి వారి గుడిసె వెనుక ఉన్న చిన్న ఖాళీ స్థలంలో నాటాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య నిద్రలేచి పెరట్లోకి చూడగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రాత్రికి రాత్రి ఆ విత్తనం నుండి ఒక మొక్క పుట్టి దానికి ఒకే ఒక్క పండు కాసింది. ఆ పండు సూర్యరశ్మికి తలతలా మెరుస్తుంది. స్వచ్ఛమైన బంగారంతో చేసినట్లుగా ఉంది. రామయ్య ఆ పండును పట్టుకుని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. తన భక్తి ఫలించిందని, స్వామి తమను కరుణించాడని దంపతులిద్దరూ ఆనంద బాష్పాలు రాల్చారు. అయితే ఈ వింత విషయం ఊరంతా పాకిపోయింది. పేద చాకలి రామయ్య ఇంట్లో బంగారు పండు కాసిందనే వార్త గాలివానలా వ్యాపించి చివరికి రాజభటుల చెవిన పడింది. రాజభటులు వెంటనే రామయ్య గుడిసెకు వచ్చి ఆ బంగారు పండును, రాగి బిందెలోని విత్తనాలను చూసి ఆశ్చర్యపోయారు. ఇది ఏదో మాయా మర్మం అని, రామయ్య ఏదో దొంగతనం చేసి ఉంటాడని అనుమానించి అతన్ని బంధించి రాజు విక్రమసేనుడి ముందు హాజరుపరిచారు. సింహాసనంపై ఉన్న రాజు, ఓరి, నీలాంటి ఒక పేద చాకలికి ఇంతటి సిరి ఎలా వచ్చింది? నువ్వు ఏదైనా క్షుద్ర పూజలు చేశావా, లేక రాజకోశాగారం నుండి దొంగిలించావా? నిజం చెప్పు అని గద్దించారు. రామయ్య భక్తితో వణికిపోతూ జరిగిందంతా పూసగుచ్చినట్లుగా వివరించాడు. తన పేదరికం, తిరుమల శనివారం రోజు తాను చేసిన నిరాడంబరమైన పూజ, కలలో స్వామి కనిపించటం, బిందె దొరకటం, అందులో విత్తనాలు ఉండటం, చివరకు బంగారు పండు కాయటం వరకు అంతా చెప్పాడు. రాజుకు అతని మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ ఆ రాగి బిందెలోని చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూడగానే రాజులో ఏదో మార్పు వచ్చింది. అతను వెంటనే తన ఆస్థాన ప్రధాన పురోహితుడిని పిలిపించి ఆ విగ్రహాన్ని, విత్తనాలను చూపించాడు. ఆ పురోహితుడు వాటిని పరిశీలించి ఆశ్చర్యంతో రాజు వైపు తిరిగి, మహారాజా, ఇవి సామాన్యమైన విత్తనాలు కావు. ఇవి మన పూర్వీకుల కాలంలో పోగొట్టుకున్న మహిమాన్వితమైన అక్షయ బీజాలు. ఈ విత్తనాలను భూమిలో నాటితే రాజ్యం సస్యశ్యామలం అవుతుంది. కరువు కాటకాలు తొలగిపోతాయి. ఈ విగ్రహం మన రాజవంశం ఆరాధించిన అసలైన కులదైవం. ఇన్నాళ్లుగా మనం వెతుకుతున్న సంపద ఇదే అని ప్రకటించాడు. ఆ మాటలు వినగానే రాజు విక్రమసేనుడు నిశ్చేష్టుడయ్యాడు. తను లక్షలు ఖర్చు పెట్టి చేసిన పూజలకు కరగని స్వామి, గుప్పెడు బియ్యానికి కూడా గతిలేని ఒక పేదవాడి నిస్వార్థ భక్తికి కరిగి రాజ్యం యొక్క సంపదను అతని ద్వారా తిరిగి పంపించాడని గ్రహించాడు. తన అహంకారానికి సిగ్గుపడ్డాడు. వెంటనే సింహాసనం దిగి వచ్చి రామయ్య కట్లు విప్పించి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. రామయ్య, నీవు దొంగవు కాదు, దైవం పంపిన దూతవు. నీ భక్తి నా కళ్ళు తెరిపించింది. దేవుడికి ఆడంబరాలు కాదు, ఆర్తితో చేసే ప్రార్థన ముఖ్యమని నిరూపించావు అని చెప్పి అతనికి క్షమాపణలు చెప్పాడు. రాజు రామయ్యను గొప్పగా సత్కరించి అతనికి సగం రాజ్యాన్ని ఇస్తానన్నాడు. కానీ రామయ్య వినయంగా, మహారాజా, నాకు రాజ్యాలు వద్దు. నా కుటుంబం కడుపు నిండా తినడానికి, స్వామిని ప్రశాంతంగా పూజించుకోవడానికి ఒక ఇల్లు, కొద్దిపాటి భూమి ఇస్తే చాలు అని కోరాడు. రాజు అతని నిరాడంబరతకు మరింత ముగ్ధుడై అతనికి కావలసినంత ధనాన్ని, భూములను ఇచ్చి అతన్ని రాజ సలహాదారుడిగా నియమించుకున్నాడు. ఆ అక్షయ బీజాలను రాజ్యంలో పొలాలలో చల్లటంతో కరువు తొలగిపోయి విజయపురి రాజ్యం మళ్ళీ సిరి సంపదలతో తులతూగింది. రామయ్య తనకు వచ్చిన ధనంతో తన గ్రామంలో ఒక అందమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి జీవితాంతం స్వామి సేవలోనే గడిపాడు. ఆనాటి నుండి తిరుమల శనివారం నాడు చేసే పూజకు ఎంతటి మహిమ ఉంటుందో ప్రజలు తెలుసుకుని మరింత భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలవటం ప్రారంభించారు. అలాగే ఈ తిరుమల శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి పరమభక్తురాలైన మీరాబాయి కథను వింటే చాలు, మీ సుడి తిరిగిపోతుంది, కష్టాలు పోతాయి, అన్నీ శుభాలే జరుగుతాయి. చాలా కాలం క్రితం కళింగ నగరంలో ఒక రైతు కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో మీరాబాయి అనే ఒక అమ్మాయి జన్మించింది. వాళ్ళు సామాన్య రైతులు, కష్టపడి బ్రతికేవారు. మీరాబాయి తండ్రికి భగవంతునిపై చాలా నమ్మకం. ఆయన వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి నైవేద్యం పెట్టకుండా ఎప్పుడూ భోజనం చేసేవాడు కాదు. ఆయన దేవుడిని ఎంతగానో ప్రేమించేవాడు.
ఒకసారి మీరాబాయి తల్లిదండ్రులు తీర్థయాత్రలకు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు. వెళ్లే ముందు తమ కూతురు మీరాబాయికి ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించారు. అమ్మాయి మీరా, మేమిద్దరం తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నాం. ఇంట్లో దేవునికి అనగా వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టే బాధ్యత నీదే. ప్రొద్దుటే స్నానం చేసి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే నువ్వు ఏదైనా తినాలి. ఇది చాలా ముఖ్యమైన పని అని చెప్పారు. మీరాబాయి చాలా సంతోషంగా ఆ బాధ్యతను స్వీకరించింది. తన తండ్రి అంతగా నమ్మే దేవుడికి సేవ చేసే అవకాశం వచ్చిందని ఆనందపడింది. ఇక వారు తీర్థయాత్రలకు వెళ్ళారు. మరుసటి రోజు ఉదయం మీరాబాయి తెల్లవారుజామునే నిద్రలేచింది. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించింది. అప్పుడు ఆమెకు ఏం వండాలో ఆలోచన వచ్చింది. తండ్రికి ఇష్టమైన పొంగలిని వండాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఉన్న బియ్యం తీసుకుని వాటితో పొంగలి వండింది. చక్కెర పొంగలి సిద్ధమయ్యాక దానిపైన నెయ్యి వేసి రుచి కోసం కొంచెం బెల్లం కూడా కలిపింది. తన తండ్రి దేవుడికి తీపి అంటే ఇష్టమని చెప్పటం గుర్తు తెచ్చుకుంది. వంట పూర్తయ్యాక ఆమె దేవుడికి పూజ చేసి నైవేద్యం పెట్టడానికి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం వద్దకు వెళ్ళింది. ఒక పళ్ళెంలో పొంగలిని తీసుకొని భగవంతుని ముందు ఉంచి భక్తిగా చేతులు జోడించి ప్రార్థించింది. హే ప్రభు, ఇదిగో మీకు ఇష్టమైన పొంగలి చేశాను. మీకు నచ్చినప్పుడు వచ్చి ఈ నైవేద్యం తినండి. నా తల్లిదండ్రులు తీర్థయాత్రలకు వెళ్ళారు. మీరు నైవేద్యం తింటేనే నేను కూడా భోజనం చేస్తాను. దయచేసి వచ్చి తినండి అని అమాయకంగా కోరుకుంటుంది. ఆ తర్వాత మీరాబాయి తన రోజువారీ పనుల్లో నిమగ్నమైపోయింది. ఇల్లు శుభ్రం చేసుకుంది, పశువులను చూసుకుంది. కానీ ఆమె మనసు మాత్రం ఎప్పుడూ నైవేద్యం పెట్టిన పళ్ళెం వైపే ఉంది. మాటిమాటికి ఆమె దేవుడి విగ్రహం వైపు, పొంగలి పళ్ళెం వైపు చూస్తూనే ఉంది. చాలా సమయం గడిచింది, కానీ భగవంతుడు పొంగలి తినలేదు. దాంతో మీరాబాయికి ఆశ్చర్యం వేసింది. ఒకవేళ పొంగలిలో బెల్లం, నెయ్యి సరిపోలేదా ఏమిటి? అందుకే దేవుడు తినటం లేదా అని అనుకుంది. వెంటనే ఆమె ఆ పొంగలిలో మరికొంచెం నెయ్యి, బెల్లం కలిపింది. మళ్ళీ భక్తిగా దేవుణ్ణి ఆహ్వానించింది. అయినా కూడా దేవుడు నైవేద్యం తినలేదు. దాంతో మీరాబాయికి చాలా బాధ అనిపించింది. ఆమె అమాయకంగా భగవంతుడిని బ్రతిమాలింది. హే ప్రభు, మీరు ఎందుకు ఇప్పటిదాకా నైవేద్యం తినలేదు? మీరు ఆకలితో ఉన్నారు, నన్ను కూడా ఆకలితో ఉంచుతున్నారు. పొంగలి కూడా చల్లగా అయిపోతుంది. అమ్మా నాన్న మరికొన్ని రోజుల్లో తిరిగి వస్తారు. అప్పటి వరకు మీరు నేను చేసిన పొంగలినే తినాలి. అందుకని ఆలస్యం చేయకండి, లేకపోతే నేను కూడా ఆకలితోనే ఉండాలి అని వేడుకుంటుంది. మీరాబాయి ఎదురు చూస్తూనే సాయంత్రం అయ్యింది. ఆమె అప్పటిదాకా ఏమీ తినలేదు. ఆకలితో ఆమె బలహీనంగా మారింది. ఆమె ఆకలిని, అచంచలమైన భక్తిని చూసిన వెంకటేశ్వర స్వామియే స్వయంగా రావాల్సి వచ్చింది. మీరాబాయికి ఒక మధురమైన దైవికమైన గొంతు వినిపించింది. మీరా, నువ్వు పరదా వెయ్యనే లేదు. మరి నేను నైవేద్యం ఎలా తినను? నా భక్తులు నన్ను చూసినా నేను పరాయి వారి కళ్ళకు కనపడకూడదు కదా. అందుకనే నేను నువ్వు పెట్టిన నైవేద్యం తినలేకపోయాను అని వెంకటేశ్వర స్వామి వారు విగ్రహంలో నుండి పలికాడు. ఈ మాటలు విన్న మీరాబాయికి తన తప్పు అర్థమైంది. వెంటనే ఆమె తన కొంగును తీసుకుని దేవుడి విగ్రహం ముందు ఒక తెరగా అడ్డుపెట్టింది. క్షమించండి ప్రభు, నాకు తెలియలేదు అని అంది. పరదా వేయగానే వెంకటేశ్వర స్వామి వారు వెంటనే నైవేద్యం స్వీకరించాడు. మీరాబాయి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగానే పళ్ళెం మొత్తం ఖాళీ అయిపోయింది. ఇది చూసిన మీరాకు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భగవాన్, ఇంత చిన్న విషయం ముందే చెప్పొచ్చు కదా. మీరు ఆకలితో ఉన్నారు, నన్ను కూడా ఆకలితో ఉంచారు అని ప్రేమగా నిందించింది. ఆ తర్వాత మీరాబాయి కూడా సంతోషంగా పొంగలి తిని తన ఆకలిని తీర్చుకుంది. ఆ రోజు నుండి ఆమె తల్లిదండ్రులు తిరిగి వచ్చేంత వరకు మీరాబాయి ప్రతిరోజు పొంగలి చేసేది. వెంకటేశ్వర స్వామి కూడా ఆమె భక్తికి మెచ్చి రోజు నైవేద్యం తినడానికి వచ్చేవాడు. మీరాబాయి ప్రతిరోజు ఆనందంగా దేవుడికి సేవ చేసింది. కొన్ని రోజుల తర్వాత మీరాబాయి తల్లిదండ్రులు తీర్థయాత్రలు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లోకి రాగానే వారు వంటగది వైపు వెళ్ళారు. అక్కడ బెల్లం కుండ ఖాళీగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. మీరా, దీనిలోని బెల్లం ఏమైంది? కుండ ఖాళీ ఎలా అయింది అని తల్లి అడిగింది. మీరాబాయి ఎంతో అమాయకంగా, అమ్మా, వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు నైవేద్యం తినడానికి వచ్చేవాడు. ఆయనకు తీపి తక్కువ కాకూడదని నేను ప్రతిరోజు ఎక్కువ బెల్లం వేసేదాన్ని అని చెప్పింది. తర్వాత మొదటి రోజు ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బంది గురించి, వెంకటేశ్వర స్వామి వచ్చి పరదా వెయ్యమని చెప్పి పొంగలి తిన్న విషయం గురించి కూడా అంతా వివరంగా చెప్పింది. అది విన్న తల్లిదండ్రులు నోరెవెళ్లబెట్టారు. వారు ఆశ్చర్యంతో నిశ్చేష్టులయ్యారు. ఏ దేవుడిని వెతుక్కుంటూ వారు తీర్థయాత్రలకు ఎక్కడెక్కడో
పుణ్యక్షేత్రాలకు వెళ్ళారో, జనాలు ఆయన కోసం ఎక్కడెక్కడో వెతుకుతారో, అలాంటి దేవుడికి వెంకటేశ్వర స్వామి వారికి వారి కూతురు స్వయంగా పొంగలిని తినిపించిందా అని వారు నమ్మలేకపోయారు. అసలు ఇది ఎలా సాధ్యం మీరా? దేవుడు నిజంగానే వచ్చాడా? మేము నమ్మలేకపోతూ ఉన్నాము అని తండ్రి అడిగాడు. అప్పుడు మీరాబాయి ఎంతో ధైర్యంగా, మీరే చూడండి, రేపు నేను భగవంతుడికి నైవేద్యం పెడతాను అని చెప్పింది. మరుసటి రోజు మీరాబాయి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి ఎంతో శ్రద్ధగా పొంగలిని తయారు చేసింది. దాన్ని ఒక పళ్ళెంలో పెట్టుకుని వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ముందు ఉంచి భక్తిగా చేతులు జోడించి ప్రార్థించింది. హే ప్రభు, నా సత్యాన్ని కాపాడు. నా తల్లిదండ్రులు నిన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నారు. నా మొర ఆలకించు, దయచేసి వచ్చి నైవేద్యం ఆరగించు అని వేడుకుంది. మీరాబాయి ప్రార్థన విన్న వెంకటేశ్వర స్వామి ఆమె భక్తికి మెచ్చి పొంగలి తినడానికి ప్రత్యక్షమయ్యాడు. మీరాబాయి తల్లిదండ్రులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారిని తమ కళ్ళ ముందు చూసి ఆనందంతో భయంతో వణికిపోయారు. వారు వెంటనే స్వామికి ప్రణామాలు చేసి చేతులు జోడించి కళ్ళల్లో నీళ్లతో నిలబడ్డారు. వెంకటేశ్వర స్వామి పొంగలిని తిని వారిని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మీరాబాయి ఆమె తల్లిదండ్రుల భక్తి విశ్వాసాలను ఇంకా బలీయం చేసింది. మీరాబాయి యొక్క అచంచలమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమకు ఇది ఒక తార్కాణం. లోకానికి దైవం దూరంగా ఉంటాడని అనుకునేవారికి స్వచ్ఛమైన భక్తితో పిలిస్తే దైవం ఎంత దూరమైనా వచ్చి పలకరిస్తాడని ఈ కథ నిరూపిస్తుంది. అలాగే ఈ తిరుమల శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారు చేపల వర్షం ఎందుకు కురిపించారో తెలిపే ఈ కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, సమస్యలనేమి మీ దరి చేరవు. గంగాపురం అనే ఒక అందమైన గ్రామం సముద్రం పక్కన ఉంది. ఆ ఊరిలో చాలామంది చేపలు పట్టి అమ్ముకుని బ్రతికేవాళ్ళు. రమేష్ అనే వ్యక్తి తన భార్య కళ్యాణితో కలిసి అక్కడే ఉండేవాడు. రమేష్ కూడా చేపలు పట్టి అమ్ముకునేవాడు. ఒకరోజు పోలీసులు, ఊరి పెద్దలు ఒక కొత్త నియమం పెట్టారు. ఇకపై ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సముద్రంలో చేపలు పట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సముద్రం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. ఎక్కువసేపు సముద్రంలో ఉండటం ప్రమాదం అని నియమం పెట్టారు. రమేష్ ఈ విషయం కళ్యాణికి చెప్పాడు. అయితే రేపు ఉదయాన్నే వెళ్ళి చేపలు పట్టి త్వరగా ఇంటికి వచ్చేయండి అంది కళ్యాణి. వచ్చే నెలలో మా పుట్టింట్లో పెళ్లి ఉంది కదా, అక్కడికి వెళ్ళాలంటే నాకు నగలు కావాలి. నగలు లేకపోతే మా పుట్టింటి వాళ్ళ ముందు నాకు మర్యాద ఉండదు. మన నగలు సెటు దగ్గర తాకట్లో ఉన్నాయి. వాటిని ఎప్పుడు విడిపించుకోవాలో ఏమో అని బాధపడింది. నువ్వేం కంగారు పడుకులే, ఈ నెల నేను బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తాను. ఆ డబ్బుతో నగలు విడిపించేస్తానులే అని రమేష్ ధైర్యం చెప్పాడు. అదే ఊర్లో వీరయ్య అనే మరో మత్స్యకారుడు ఉండేవాడు. అతను చాలా సోమరిపోతూ, కష్టపడకుండానే డబ్బు కావాలనుకునేవాడు. రమేష్ వెళ్ళి కొత్త నియమం గురించి వీరయ్యకు చెప్పాడు. ఏంటి వీరయ్య, ఇంకా నిద్రపోతున్నావా? మనం 12 గంటల తర్వాత సముద్రంలోనికి వెళ్ళకూడదట అన్నాడు రమేష్. ఎందుకు? 12 గంటలు దాటాక సముద్రం ఏమైనా మాయమైపోతుందా అని వీరయ్య వెటకారంగా అడిగాడు. సముద్రం మాయం కాదు, వర్షాకాలం కాబట్టి సముద్రం కోపంగా ఉంటుంది. కాస్త అటు ఇటు అయినా మనం సముద్రంలో మునిగిపోతాం అన్నాడు రమేష్. నేనేమీ నీ అంత పిరికివాడిని కాదు. నేను ఏ సమయంలో అయినా సముద్రంలో చేపలు పడతాను. ఆ నియమాలన్నీ నీలాంటి పిరికి వాళ్ల కోసం అంటూ వీరయ్య రమేష్ మాటలు అస్సలు వినలేదు. మరుసటి రోజు నుండి రమేష్ ఉదయం 4 గంటలకే చేపలు పట్టడం మొదలుపెట్టాడు. ఊర్లో ఉన్న ఇతర మత్స్యకారులందరూ కూడా ఉదయాన్నే చేపలు పట్టి అమ్ముకోవడానికి వెళ్ళారు. మరోవైపు వీరయ్య ఆలస్యంగా నిద్రలేచాడు. అమ్మో, అప్పుడే 12 గంటలు అయ్యిందా? రాత్రి ఎక్కువసేపు తాగి పడుకున్నాను. సర్లే, ఇప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళి చేపలు పడతాను అనుకున్నాడు. వీరయ్య వల పట్టుకొని సముద్రం దగ్గరకు వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్న అధికారులు అతన్ని ఆపారు. ఏంటి, నీకు పచ్చి పట్టిందా? ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇక్కడ ఎవరూ ఉండకూడదని తెలియదా అని కోపంగా అడిగారు. సార్, నేను 14 ఏళ్లప్పటి నుండి ఇక్కడే చేపలు పడుతున్నాను. నాకు ఈ సముద్రం బాగా తెలుసు. దయచేసి నన్ను చేపలు పట్టుకోవడానికి అనుమతించండి అని వీరయ్య బ్రతిమలాడాడు. కుదరదు, నీకు అవకాశం ఇస్తే అందరూ వస్తారు. నువ్వు చేపలు పట్టాలనుకుంటే ఉదయం 4 గంటలకే రావాలి అంటూ అధికారులు వీరయ్యను అక్కడి నుండి పంపించారు. రమేష్ చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను, కానీ ఈ అధికారులు నిజంగానే సముద్రం వైపుకు పంపటం లేదు. ఇప్పుడు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే నా భార్య తిడుతుంది అని వీరయ్య ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. దారిలో అతనికి రమేష్ ఇల్లు కనిపించింది. రమేష్ ఇంటి బయట చేపలతో నిండిన ఒక బుట్ట ఉంది. అరే, ఈ బుట్ట నిండా చేపలు ఉన్నాయి. వీటిని అమ్ముకుంటే బాగా డబ్బులు వస్తాయి.
రమేష్ కష్టపడి పట్టినట్టు ఉన్నాడు. నేను వీటిని దొంగిలించి అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటాను అంటూ వీరయ్య రమేష్ ఇంటి ముందున్న చేపల బుట్టను దొంగిలించి పట్టణానికి వెళ్ళాడు. ఇంతలో రమేష్ ఇంటి లోపల నుండి బయటకు వచ్చి చూస్తే చేపల బుట్ట కనిపించలేదు. అయ్యో, నా చేపల బుట్ట ఇక్కడే కదా పెట్టాను. కళ్యాణి, నా చేపల బుట్టను చూసావా అని అడిగాడు. లేదండి, నేను చూడలేదు. అసలు చేపల బుట్ట బయట ఎందుకు పెట్టారు? ఇంట్లోకి తీసుకురావాల్సింది కదా అంది కళ్యాణి. పట్టణానికి వెళ్తున్నాం కదా, అమ్మాల్సిన చేపల్ని ఇంటికి ఎందుకు తేవటం అని బయటే పెట్టాను. ఎవరో దొంగిలించినట్టున్నారు అని అన్నాడు. దొంగ ఎక్కడికి వెళ్తాడు? నేరుగా సంతకే కదా వెళ్తాడు. ఒక్కసారి సంతకెళ్ళి చూడండి, మన బుట్ట ఎవరి దగ్గర ఉందో తెలుస్తుంది అని చెప్పింది కళ్యాణి. రమేష్ వెంటనే సంతకు వెళ్ళాడు. సంతలో వీరయ్య రమేష్ చేపల బుట్టను తన ముందు పెట్టుకుని చేపల్ని అమ్ముతూ ఉన్నాడు. అరే, ఈ చేపల బుట్ట నాది, నేను ఇంటి బయట పెట్టాను. నువ్వెందుకు దొంగతనం చేసి తీసుకొచ్చావు అని రమేష్ కోపంగా అడిగాడు. రమేష్, నేను దొంగతనం చేయటం ఏంటి? నేను ఉదయం 3 గంటలకు నిద్రలేచాను. 3 గంటల నుండి 4 గంటల దాకా ఎంతో కష్టపడి ఈ చేపలన్నీ పట్టాను. వాటిని ఇప్పుడు అమ్ముతున్నాను అని వీరయ్య అబద్ధం చెప్పాడు. చుట్టుప్రక్కల ఉన్న వారంతా వీరయ్య మాటలే నమ్మారు. రమేష్ ఏమీ చేయలేక ఇంటికి వెళ్ళిపోయాడు. ఏంటండి, మన చేపల బుట్ట దొరికిందా అని రమేష్ని అడిగింది కళ్యాణి. దొరికింది. అదే ఆ వీరయ్య ఉన్నాడు కదా, అతని దగ్గరే మన బుట్ట కనిపించింది. అతనే దొంగిలించాడు అని రమేష్ జరిగిందంతా కూడా కళ్యాణితో చెప్పాడు. కళ్యాణి రమేష్ని ఓదారుస్తుంది. మరుసటి రోజు కూడా రమేష్ ఉదయాన్నే నిద్రలేచి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. అతని వలతో చేపల్ని పట్టి ఒక బుట్టలో వేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు కూడా వీరయ్య రమేష్ కష్టపడి పడుతున్న చేపల్ని దొంగిలించాలని నిర్ణయించుకుంటాడు. ఎంత కష్టపడి చేపలు పడతావో పట్టు, నువ్వు కష్టపడి పట్టే చేపలన్నీ నేను హాయిగా అమ్ముకుంటా అనుకుంటూ వీరయ్య చెట్టు చాటున నిలబడి రమేష్ని గమనిస్తూ ఉంటాడు. రమేష్ చేపల్ని పట్టి బుట్టలో వేసుకుంటూ ఉంటాడు. రమేష్ అతని సైకిల్ దగ్గరికి వెళ్తూ ఉండగా వీరయ్య రమేష్ బుట్టను దొంగిలించి అక్కడి నుండి పారిపోతాడు. అరే, నా బుట్ట మళ్ళీ కనిపించట్లేదు, ఇదంతా వీరయ్య చేసి ఉంటాడు అంటూ రమేష్ సైకిల్ తొక్కుతూ వీరయ్య వెంట పడతాడు. వీరయ్య మర్యాదగా ఆ చేపల బుట్ట నాకు అప్పగించు అని అడుగుతాడు. అస్సలు కుదరదు. నువ్వు ఎంతో కష్టపడి చేపలు పట్టి ఉండవచ్చు. నేను కూడా అంతే కష్టపడి నీ దగ్గర చేపలు దొంగిలించాను. కొద్ది క్షణాల ముందు వరకు ఈ చేపలు నీ సొంతం, ఇప్పుడు ఈ చేపలు నాకు మాత్రమే సొంతం అన్నాడు వీరయ్య. రమేష్ అతని మాటలు విని ఎంతో బాధపడ్డాడు. ప్రతిరోజు ఇతను నా కష్టాన్ని దోపిడీ చేస్తున్నాడు. స్వామి వెంకటేశ్వర, ఏంటయ్యా ఇది? నేను ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నాను, కానీ నా కష్టానికి తగ్గ ఫలితం దొరకటం లేదు. అతను కష్టపడకుండా కేవలం నేను పట్టిన చేపల్ని దొంగలించి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అయ్యా, మీరే నాకు సహాయం చేయాలి. నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను స్వామి అంటూ రమేష్ బోరున ఏడుస్తూ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాడు. దయగల వెంకటేశ్వర స్వామి రమేష్ బాధను అర్థం చేసుకుంటాడు. అంతే క్షణాల్లో వర్షం పడటం మొదలవుతుంది. అది మామూలు వర్షం కాదు. వర్షంలో నీటి బొట్ల బదులుగా చేపలు కురవటం మొదలవుతుంది. అది కూడా రమేష్ ఉన్న చోటే కురుస్తుంది. అలా ఆ చేపల వర్షం దాదాపు 2 గంటల సమయం కురుస్తుంది. చేపల వర్షం కారణంగా రమేష్ కళ్ళ ముందు చేపలు ఒక పెద్ద గుట్టగా పడిపోతాయి. ఆ చేపల గుట్ట ముందు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆయన కష్టం ఎప్పుడూ వృధాగా పోదు. ఇదిగో, ఈ చేపలు తీసుకుని వెళ్ళి అమ్ముకో. ఇకపై ప్రతిరోజు మీ ఇంటి ముందు దాదాపు 2 గంటల పాటు ఈ చేపల వర్షం ఇలాగే కురుస్తుంది. నువ్వు సముద్రం దాకా వెళ్ళి చేపలు పట్టవలసిన అవసరం లేదు. ఇకపై హాయిగా నువ్వు బుట్ట తీసుకొచ్చి నీ ఇంటి ముందు ఎదురు చూస్తే చాలు. నేను అందించే ఈ చేపల్ని అమ్ముకుంటూ సంతోషంగా బ్రతుకు అని వెంకటేశ్వర స్వామి రమేష్ని ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైపోతాడు. రమేష్ అతని కళ్ళ ముందు ఉన్న చేపల్ని ఒక పెద్ద ట్రాక్టర్ నిండా నింపుకుంటాడు. వాటిని పట్టణానికి తీసుకుని వెళ్ళి అమ్ముతాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు రమేష్ చేపలు పట్టడానికి సముద్రం వద్దకు వెళ్ళేవాడే కాదు. అతను ఒక బుట్ట తీసుకుని అతని ఇంటి ముందు వచ్చేవాడు. వెంకటేశ్వర స్వామి అతని కోసం చేపల వర్షాన్ని కురిపించేవాడు. అలా వర్షంలో కురిసిన చేపలు సేకరించి బజార్లో అమ్ముకుంటూ హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి రమేష్ని ఆశీర్వదించిన తర్వాత సోమరిపోతూ వీరయ్యకు దురదృష్టం మొదలవుతుంది. రమేష్ ఇంటి ముందు చేపల వర్షం కురవటం మొదలైన విషయం వీరయ్యకు తెలిసి అతనికి అసూయ పుట్టుకొస్తుంది. రమేష్ కష్టపడకుండానే చేపలు ఎలా పొందుతున్నాడు? నేను కూడా అదే చేపల వర్షాన్ని పొందాలి అని అనుకుంటాడు. వెంకటేశ్వర స్వామి కనిపించిన ప్రదేశం రమేష్ ఇంటి ముందు అని తెలుసుకున్న వీరయ్య రమేష్ ఇంటి పక్కన ఒక ఖాళీ స్థలంలో తన బుట్టను పెట్టుకొని నిలబడతాడు.
స్వామి నాకు చేపల వర్షాన్ని కురిపించు అని కేకులు వేస్తాడు. కానీ స్వామి వీరయ్య దురాశను, సోమరితనాన్ని, దొంగతనపు స్వభావాన్ని చూసి కోపగిస్తాడు. మరుసటి రోజు నుండి రమేష్ ఇంటి ముందు చేపల వర్షం యథావిధిగా కురుస్తుంది. కానీ వీరయ్య ఉన్న చోట వర్షం పడదు. బదులుగా అతని బుట్టలోనికి కప్పలు, కీటకాలు పడటం మొదలవుతాయి. దుర్వాసనతో వీరయ్య తలపట్టుకొని పరుగులు తీస్తాడు. ఇది కొన్ని రోజుల పాటు జరుగుతుంది. తర్వాత వీరయ్య సముద్రం దగ్గరకు వెళ్తాడు. వీరయ్య ఎంత ప్రయత్నించినా సముద్రంలో కూడా చేపలు దొరకవు. ఇంట్లో అతని భార్య కూడా డబ్బు సంపాదించలేదని నిత్యం తిడుతూ ఉంటుంది. గతంలో దొంగిలించిన డబ్బు అంతా అనారోగ్యంతో ఖర్చయిపోతుంది. అతని దుష్టబుద్ధి, సోమరితనం వల్ల అతను ఏ పని చేయలేక చివరికి ఊరిలో అందరి దృష్టిలో చిన్నబోతాడు. రమేష్ మాత్రం దైవవరంతో సుఖంగా జీవిస్తూ తమ నగలను విడిపించుకుని కళ్యాణిని పుట్టింటికి గౌరవంగా పంపుతాడు. కష్టపడే వారికి, నిజాయితీగా ఉండేవారికి దైవం తప్పకుండా సహాయం చేస్తుందని, మోసం చేసేవారికి, సోమరిపోతులకు కష్టాలు తప్పవని ఈ కథ రుజువు చేస్తుంది. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఒక ఊరిలో ఇద్దరు మనుషులు ఉండేవారు. ఒకరు ఎప్పుడూ దేవుడి భక్తిలో ఉండే పండితుడు, మరొకరు చాలా డబ్బున్న మనిషి. అతని పేరు అప్పన్న. అతను ఎప్పుడూ తన డబ్బు గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. పండితుడి దగ్గర ఒక ఆవు మాత్రమే ఉంది. దాన్ని తమ కుటుంబంలో ఒకదానిలా చూసుకునేవాడు. అప్పన్న దగ్గర 4 గేదెలు ఉండేవి. వాటితో అతను చాలా వ్యాపారం చేసేవాడు. ఒకరోజు నారదుడు భూమి మీదకి వస్తాడు. అప్పుడు నారదుడికి చాలా ఆకలి వేస్తుంది. పాలు తాగాలి అనిపిస్తుంది. దాంతో నారదుడు ముందుగా అప్పన్న దగ్గరకు వెళ్ళి, సోదరా, కొంచెం పాలు కావాలి, ఇవ్వగలవా అని అడిగాడు. కానీ అప్పన్న నారదుడిని చూసి కోపంతో కర్ర తీసుకొని అతని వెంటపడ్డాడు. వచ్చాడు పెద్ద పాలు అడగడానికి, వెళ్ళు ఇక్కడి నుంచి అని అరిచాడు. నారదుడు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మనసులో, ఓ దేవుడా, ఇతను ఎంత చెడ్డవాడు అని అనుకున్నాడు. తర్వాత నారదుడు పండితుడి దగ్గరకు వెళ్ళి చాలా గౌరవంగా నమస్కరించి, నమస్కారం పండితుడు గారు, నాకు ఆకలి వేస్తుంది, కొంచెం పాలు కావాలి, ఇవ్వగలరా అని అడిగాడు. దానికి పండితుడు నవ్వుతూ, రండి స్వామి రండి అని చెప్పి వెంటనే పాలు పితికి నారదుడికి ఇచ్చాడు. నారదుడు సంతోషించి ఆ పాలను తృప్తిగా తాగి, పండితుడు గారు, మీరు చాలా మంచివారు అని దీవించి వెళ్ళిపోయాడు. 6 నెలల తర్వాత నారదుడు మళ్ళీ భూమి మీదకి వస్తాడు. ఆయనకు మళ్ళీ ఆకలి వేస్తుంది. ఆయన మళ్ళీ అదే ఊరికి వచ్చాడు. చూస్తే అప్పన్న దగ్గర ఇప్పుడు 4 బదులు 10 గేదెలు ఉన్నాయి. ఇప్పుడు ఇతను నాకు తప్పకుండా పాలిస్తాడు అని అనుకుని నారదుడు అప్పన్న దగ్గరికి వెళ్ళి, సోదరా, కొంచెం పాలు కావాలి అని అడిగాడు. అప్పన్న నారదుడిని చూడగానే మళ్ళీ కర్ర తీసుకొని వెంటపడ్డాడు. మళ్ళీ పాల కోసం వచ్చావా, వెళ్ళు ఇక్కడి నుంచి అని అరిచాడు. నారదుడు పరిగెత్తుతూ, ఓ దేవుడా, ఇతను ముందు కన్నా కూడా చెడ్డవాడు అయిపోయాడు అని అనుకున్నాడు. ఇక చేసేదేమీ లేక నారదుడు తర్వాత పండితుడి దగ్గరకు వెళ్ళి, నమస్కారం పంతులు గారు, కొంచెం పాలు కావాలి, ఇవ్వగలరా అని అడిగాడు. అప్పుడు పండితుడు బాధగా, అయ్యా, నా ఆవు చనిపోయింది అని అన్నాడు. ఇది విన్న నారదుడికి చాలా కోపం వచ్చింది. తిన్నగా విష్ణు భగవానుడి దగ్గరకు వెళ్ళాడు. వైకుంఠంలో విష్ణు భగవానుడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే లక్ష్మీమాత ఆయన కాళ్ళు ఒత్తుతూ ఉంది. అప్పుడు నారదుడు అక్కడికి వెళ్ళి, ప్రభు, మీరు ఎప్పుడూ పడుకునే ఉంటారు, మీ ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా అని అడిగాడు. ఏం జరిగింది నారద అని భగవానుడు అడిగాడు. ఓ ప్రభు, మీ నియమాలు చాలా వింతగా ఉన్నాయి. మంచి వాళ్లకు చెడు జరుగుతూ ఉంటే చెడ్డవాళ్ళు చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నారు అని నారదుడు అన్నాడు. అవునా, నువ్వు దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు, కాస్త వివరంగా చెప్పు అని విష్ణు భగవానుడు అడిగాడు. అప్పుడు నారదుడు, నాకు సహాయం చేసిన పండితుడు ఉన్నాడే, అతను అందరికీ సహాయం చేస్తాడు. అతని దగ్గర ఉన్న ఒక్క ఆవు కూడా చనిపోయింది. ఆ స్వార్థపరుడైన అప్పన్న ఎవరికీ 1 పైసా కూడా పెట్టడు. అతని దగ్గర 4 ఉండేవి, ఇప్పుడు 10 గేదెలు అయ్యాయి. ఇదేం న్యాయం అని విష్ణుమూర్తిని ప్రశ్నించాడు. అయితే నీకు నా పద్ధతి తప్పుగా అనిపిస్తుందా అని భగవానుడు నారదుడిని అడిగాడు. అవును ప్రభు, నీ భక్తుడైన పండితుణ్ణి ఆవును తీసేసుకున్నావు. ఆ స్వార్థపరుడికి మరిన్ని గేదెలు ఇచ్చారు. ఇది అన్యాయం కాక మరింకేమి ఉంటుంది అని నారదుడు అన్నాడు. అప్పుడు నారాయణుడు, నారద, దీనిలో సగమే నిజం ఉందిరా, నీకు చెప్తాను అని అన్నాడు. ఆ పండితుడు రోజంతా నాకు భజనలు చేసేవాడు. కానీ అతను తన ఆవును మేపడానికి మధ్య మధ్యలో వెళ్ళేవాడు. ఎప్పుడైనా అది పారిపోతే దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తేవాడు.
అందువల్ల అతని ఆలోచన నాపై నుంచి దూరమయ్యింది. నా భక్తుడు నాపైన పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. అందుకే అతని ఆవుని నా దగ్గరకు తీసుకువచ్చేశాను. ఇప్పుడు అతను నా భక్తిలో పూర్తిగా లీనమవ్వగలిగాడు. అతనికి ఎప్పుడూ డబ్బు మీద ఆశ లేదు. అందుకే నేను అతనికి డబ్బు కూడా ఇవ్వలేదు. గుర్తుందా? కుచేలుడికి కూడా మొదట్లో నేనేమీ ఇవ్వలేదు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు అంతులేని సంపద ఇచ్చాను. అప్పన్న విషయానికి వస్తే అతను ఎప్పుడూ నన్ను గుర్తు చేసుకోడు. ఎల్లప్పుడూ అతని ఆలోచన అతని గేదెలు పాలపైనే ఉంటుంది. అతని జీవితం కేవలం డబ్బు వ్యాపారం గురించే. అతని దృష్టి అంతా గేదెలపైనే ఉంది. అందుకే అతనికి మరిన్ని గేదెలు ఇచ్చాను. అతను వాటితో మరింతగా కలిసిపోయి ఉన్నాడు. సంసారం అనే మాయలో ఇరుక్కుపోయాడు. ఎవరి దృష్టి దేనిపైన ఎక్కువగా ఉంటే వారికి అదే ఎక్కువగా లభిస్తుంది. ఎవరైనా భక్తిలో ఎక్కువగా లీనమై ఉంటే వారికి మరింత భక్తి శాంతి ఇస్తాను. ఎవరైతే డబ్బు ఐశ్వర్యము శారీరక సుఖాల్లో మునిగిపోతారో వారికి అవే లభిస్తాయి. కానీ వారు నా భక్తి నుంచి దూరమైపోతారు. లోక విషయాల మోహాలలో బందీలైపోతారు. ఇదే కర్మఫలం అని వివరిస్తాడు విష్ణుమూర్తి. భగవంతుడి మాటలు విన్నాక నారదుడి అజ్ఞానం తొలగిపోయింది. భగవంతుడి న్యాయం యొక్క అసలు రూపం అతనికి అర్థమయ్యింది. ఆయన చేతులు జోడించి, ఓ ప్రభు, నాకు ఇప్పుడు మీ లీల అర్థమైంది. నిజానికి ఎవరి మనసు అయితే ప్రపంచ విషయాల మోహంలో మునిగి ఉంటుందో వారికి అదే లభిస్తుంది. ఎవరైతే మీ శరణు కోరుతారో వారికి స్వయంగా మీరే లభిస్తారు అని అన్నాడు. ఇప్పుడు నీ బుద్ధి శుభ్రమైంది నారద, ఇదే నా విధానం అని భగవానుడు అన్నాడు. బట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. కష్టాలు పోతాయి, దరిద్ర బాధలు పోతాయి, సమస్యలనేవి మీ దరి చేరవు. మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది, పాపాలన్నీ పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.